పనికిరాని పాత చెక్క పెట్టి ఒకటి ఉంటే దానికి ప్రాణం పోసి హోమ్ థియేటర్ సెటప్ అయితే చేసామావా దాని మీద. ఇవాళ మన వీడియోలోకి వచ్చేస్తే ఇంటి దగ్గర పనేం లేదు మా, ఖాళీగా ఉండేసరికి చెక్క పెట్టి ఉంది చూసారా, దీనికి ఎలాగైనా ప్రాణం అయితే పోయాలనిపించింది అనమాట. దీన్ని అయితే మంచిగా దీనికి ప్రాణం పోసి ఒక హోమ్ థియేటర్ సెటప్ అయితే దీని మీద పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఈ హోమ్ థియేటర్ చూసారా, ఇదైతే దీని మీద పెట్టి గోడకైతే కొట్టబోతున్నాం. అక్కడ ఖాళీకి పక్కన పడేసిన ఈ చెక్క పెట్టికి ప్రాణం అయితే పోద్దాం. ఇప్పుడు మనం ఈ చెక్క పెట్టికి ఇంతకు ముందు సగం మొక్క ఎక్కడైతే కొట్టారు ఆ మొక్కను పీకేసి ఇదంతా లెవెల్ గా అయితే కట్ చేసాము, కరెక్ట్ గా హైట్ కి అయితే కట్ చేసాను అనమాట. దీనికైతే ఇప్పుడు బోర్డర్ అయితే కొట్టబోతున్నాను నేను చుట్టూరా. హోమ్ థియేటర్ ఏంటంటే వైబ్రేషన్ కి బయట వచ్చి పడిపోకుండా చుట్టూ బోర్డర్ అయితే కొట్టబోతున్నా. ఇలా ఈ చెక్కని ఇలా పెట్టి అయితే కొట్టబోతున్నా అనమాట బోర్డర్ చుట్టూరా, హోమ్ థియేటర్ వైబ్రేషన్ కి బయటకు రాకుండా. ఇప్పుడు చుట్టూరు అయితే కొట్టేసామా చెక్క ముక్క, సన్నటి చెక్క ముక్క అయితే కొట్టేసా. ఇంకా నేనైతే కార్పెంటర్ అయితే కాదు మావా, మా బావోళ్ళు మా బాబాయ్ వాళ్ళు వర్క్ చేస్తుంటే చూసి నాకు వచ్చినంత మటుకి నేనైతే ట్రై చేశాను అనమాట హోమ్ థియేటర్ సెటప్ చేసుకోవడానికి. ఇంకా చుట్టూ ఎడ్జ్ కూడా అయితే నీట్ గా అయితే స్మూత్ ఫినిషింగ్ అయితే ఇచ్చామావా. ఇంకా బార్డర్ కి అయితే నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చామావా, కొంచెం గుచ్చుకోకుండా లైట్ గా పేపర్ తో ఇలా స్మూత్ అయితే పట్టా అనమాట, కొంచెం టర్నింగ్ అయితే పట్టా. ఇంకా దీన్ని గోడకేసి అయితే సెటప్ చేయాలి మా, మేకలన్నీ కొట్టాకైతే మీకు చూపిస్తా. ఇంకా హోమ్ థియేటర్ కి తయారు చేసిన చెక్క బాక్స్ అయితే గోడకైతే కొట్టేసామా నీట్ గా మేకులేసి. ఇంకా బార్డర్ కూడా చూసారా ఎంత నీట్ గా వచ్చిందో, హోమ్ థియేటర్ అది బయటకు పడిపోకుండా. ఆ హోల్ ఎందుకు పెట్టా అంటే హోమ్ థియేటర్ నుంచి స్పీకర్లకు వెళ్ళే వైర్ల కోసం అయితే ఆ హోల్ అయితే పెట్టడం అయితే జరిగింది మామ. ఇంకా ఆ హోల్ ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా మేకులు అయితే కొట్టేసాం, లోపల కింద కూడా కొట్టేసాం, అసలు కదలకోకుండా చాలా గట్టిగా అయితే కొట్టేసాం. ఈ మేకులు ఎందుకంటే 2 స్పీకర్లకి 2 స్పీకర్లు తగిలియడానికి ఆ హోల్ నుంచి లోపలికైతే వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న వైర్ ఏమో లోపల బాక్స్ లో ఉంటది, పైకేమో హోమ్ థియేటర్ వచ్చడానికి కొంచెం వైర్లు అయితే వస్తాయి. ఇంకా మీకు హోమ్ థియేటర్ పెట్టాకైతే చూపిస్తాము. ఇంకా మనం వర్క్ చేసే బల్ల అయితే ఇది మావా. మన బ్యాక్ సైడ్ అయితే హోమ్ థియేటర్ సెటప్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ నుంచి అయితే సాంగ్స్ అయితే వస్తాయి మనకి. ఇంకా అలా అయితే సెటప్ చేసుకున్నాను నేను. హోమ్ థియేటర్ మనం తయారు చేసుకున్న చెక్క బాక్స్ మీద పెట్టాకైతే ఇలా ఉంది మావా. అసలు వైర్లు అయితే ఎక్స్ట్రా కనపడుకోవాలి లోపల అయితే పెట్టేసాం. ఇంకా కొంచెం వైర్లు అయితే పైకి తీసుకొచ్చాం అనమాట హోమ్ థియేటర్ కొట్టడానికి. ఎదరి నుంచి చూడటానికి అయితే ఇలా ఉంది. ఇంకా బార్డర్ అయితే కొట్టాం చూస్తారా, వైబ్రేషన్ అసలు ఏమాత్రం కింద పడదు హోమ్ థియేటర్. ఒక్కవేళ చేయి తగిలి పడటమే కానీ ఇంకా వైబ్రేషన్ వల్ల అయితే పడదు మా హోమ్ థియేటర్ మనకు బయటకు అయితే. నేనైతే కార్పెంటర్ అయితే కాదు మా, జస్ట్ మెకానిక్ అనమాట. ఖాళీగా ఉండేసరికి ఈ బాక్స్ అలా ప్రాణం అయితే పోయాలనిపించింది. కరెక్ట్ గా ఇక్కడ వైర్ అయితే సరిపోద్ది కాబట్టి కరెక్ట్ గా ఇక్కడే బాక్స్ పెట్టి అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరిగింది. మీకు సాంగ్స్ పెట్టి అయితే ప్లే చేస్తా చూడండి మావా. ఈ వీడియో కింద మా, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి మావా. నెక్స్ట్ వీడియో కనుక మేము మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసేయండి మావా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్ బాయ్.